డిఫెన్స్ కు వెళ్ళి ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు సర్వీస్ చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలని కసి ఉన్న వాళ్ళకు చాలా 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 మంచి అవకాశం అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ వాయు అంటే మ్యాథ్స్ కి సంబంధించి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి, అదర్ దాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. దాదాపు 3500 నుంచి 4000 పోస్టులు ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇది ఎవరైతే డిఫెన్స్ సిస్టమ్ లో వెళ్ళి, డిఫెన్స్ కు వెళ్ళి ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు సర్వీస్ చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలని కసి ఉన్న వాళ్ళకు చాలా 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 మంచి అవకాశం అండి. ఈవెన్ ఆర్మీ జాబ్ కొట్టచ్చో లేదో కానీ ఎయిర్ ఫోర్స్ జాబ్ ఈ టైంలో కొట్టడం చాలా చాలా ఈజీ. ఈ టైంలో కొట్టడం ఈజీ. ఎందుకు సార్ అంటే, అర్లియర్ గా కట్ ఆఫ్ అనేది సెంట్రల్ కట్ ఆఫ్ ఉంటుండే ఎయిర్ ఫోర్స్ కి. బట్ ఇప్పుడు స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఇస్తున్నారండి. ముందేమైతుంది అంటే, బయట నార్త్ వాళ్ళు కూడా మన జోన్స్ కి వచ్చేసి మన కట్ ఆఫ్ విపరీతంగా పెంచేవాళ్ళు. రైట్. సో ఇప్పుడు వచ్చేసి స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఇస్తున్నారు. తెలంగాణ వాడు వచ్చి ఆంధ్ర కట్ ఆఫ్ కొట్టలేడు, ఆంధ్ర వాడు వచ్చి తెలంగాణ కట్ ఆఫ్ కొట్టలేడు అనమాట. దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ జాబ్ మనకు వస్తుందా రాదు, ఈ జాబ్ మనకు కష్టంలే, ఇది ఇంగ్లీష్ లోనే ఉంటుంది, టఫ్ గా ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది మీరు ఆలోచించకండి అస్సలు. ఎందుకంటే కట్ ఆఫ్ చాలా చాలా తక్కువ ఉంటుందండి. ఏజ్ ఎవరైతే ఫుల్ఫిల్ అవుతున్నారో, ఏజ్ క్రైటీరియా 1 Jan 2025 తర్వాత ఎవరైతే బర్త్ అయ్యారో ఖచ్చితంగా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవడం మర్చిపోవద్దు. 27th లాస్ట్ డేట్. మీరు ఎక్స్ అప్లై చేసుకుంటారా, వై అప్లై చేసుకుంటారా, మీ క్రైటీరియా ప్రకారము. రైట్. సో అప్లై చేసుకోండి అమ్మా, దయచేసి అప్లై చేసుకొని ఒక మోస్తారుగా ప్రిపేర్ అయినా కూడా మీకు ఈసారి ఇందులో జాబ్ వచ్చే అవకాశం ఉందండి. చాలా మందికి ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్ మంచిగా ఉంటాయి, మిగిలిన డిఫెన్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి అనేసి చాలా మందికి తెలియదు. రైట్. దయచేసి, నేను ఎయిర్ ఫోర్స్ నుంచే రిటైర్డ్ అయినా కాబట్టి ఈ పోస్టులు చాలా మంచిగా ఉంటాయి కంపేరింగ్ టు అదర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఓకేనా. సో మీరు అప్లై చేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి అమ్మా. మీకోసం స్పెసిఫిక్ గా ఎక్స్ అండ్ వై కి సంబంధించి లేటెస్ట్ కోర్సులు కూడా నేను చెప్పించి మీకు వీడియోలో మన యాప్ లో అందిస్తున్నాను అనమాట. రైట్. సో ఎవరైతే ఈ వీడియోలు ప్రిపేర్ అయ్యి, నేను ఇచ్చిన మెటీరియల్ కావచ్చు, నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్ కావచ్చు ప్రాపర్ గా రాసి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారు అంటే డామ్ షూర్ మీకు కట్ ఆఫ్ కంటే చాలా హై లెవెల్లోనే మీకు మార్క్స్ రావడం జరుగుతుందండి. స్టేజ్ 2 కూడా ఉంటుంది. స్టేజ్ 2 A to Z ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, త్వరలో ఏ విధంగా జరుగుతుందని. బట్ బిఫోర్ దట్ మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఎవరైతే నోటిఫికేషన్ ఆల్రెడీ ఫిల్ చేశారో ఇక మీరు ఆగదండి. జస్ట్ 2 months ఉంది. March 22 నుంచి మీకు ఎగ్జామ్ జరిగేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా. బట్ ఎవరైతే అప్లై చేసుకోలేదో 2-3 days టైం ఉందండి. ఈ టైంలో కూడా మీకు ఇంకా మించిపోయిందేం లేదు. అప్లై చేసుకోండి. జస్ట్ అప్లై చేసుకోండి, ఎగ్జామ్ అటెండ్ చేయండి. చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తాయి ఈసారి. సో బట్ అప్లికేషన్ చేసుకున్న వాడికి అయితే బల్లే అండి, చాలా తక్కువ కట్ ఆఫ్ కూడా ఉంటుంది మన ఆంధ్ర తెలంగాణలో. దయచేసి మళ్ళీ నేను చెప్తున్నాను, కైండ్లీ ఈ యొక్క నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. డిఫెన్స్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. దయచేసి మిస్ అవ్వద్దండి. ఎక్స్ గ్రూప్ కి, వై గ్రూప్ కి స్పెసిఫిక్ కోర్సెస్ నేను డిజైన్ చేసి మీకు యాప్ లో ఇస్తున్నాను. చాలా తక్కువ అమౌంట్ లో కూడా నేను మీకు ఈ కోర్సులు ఇస్తున్నానండి. టెక్నికల్ గా కూడా చాలా తక్కువ అమౌంట్ లో ఇస్తున్నాను అనమాట. సో జస్ట్ కోర్సులు అమ్ముకునే దానికి ఏదో వీడియో చూస్తున్నట్లు కాదబ్బా, నిజంగా చెప్తున్నా. చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. అది మీరు నమ్ముతారా నమ్మరా, ఏదో సార్ ఏదో చెప్తానులే చెప్తాడా మీరు అనుకుంటే కాదబ్బా, నిజంగా చెప్తున్నా. ఇది మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఓకేనా. అర్థం చేసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వడం కూడా మర్చిపోవద్దండి. ఓకేనా గైస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా ప్రిపేర్ అవుతారు. కట్ ఆఫ్ లెవెల్ కంటే ఇంకా చాలా మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ కూడా మీరు వేసుకోవాలని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.